ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ అదిరిపోబోతుంది. యష్మి గారు నాన్నగారు సూపర్ డూపర్ డూపర్ బంపర్ అనిపిస్తున్నారు. యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చి ఆయన కర్ణాటక సంబంధించిన వ్యక్తి వచ్చి హౌస్ లో ఒక్క మాట అయినా కన్నడ మాట్లాడకుండా ఎప్పుడో అరాకొర కాకుండా మొత్తం స్వీట్ గా నీట్ గా తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడిన విధానం చూస్తే వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్. నాన్ స్టాప్ గా ప్రతి మాట ఫన్నే. ఈయన నోట్ల నుంచి ఏమొస్తే యష్మి గారి నాన్నగారి నుంచి నోట్ల నుంచి ఏమొచ్చినా అందరూ నవ్వుకుంటా ఉంటారు. హోల్ హార్టెడ్ గా మన ఇంట్లో మన నాన్న ఎలాగైతే అంత నిష్కల్మషంగా మాట్లాడతారో అలాగే అనిపించింది స్వామి నాకు. తెలుగు మాట్లాడాను బాగానే వచ్చిందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అదే భయం నాకు. తెలుగు సరిగా మాట్లాడుతానా లేదా అని అదే భయము అనేసి క్లియర్ గా మంచిగా తెలుగులో మాట్లాడి అది భయంగా ఉంది సరిగా మాట్లాడానా లేదా అన్న మాటకి హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉంటారో మన ఇంట్లో అందరు పేరెంట్స్ అలాగే ఉంటారో అలాగే అనిపించాడు. యాజ్ ఇట్ ఈస్ గా మన నాన్న మనం అక్కడ చూసుకోవచ్చు అన్నట్టుగా అనిపించారు యష్మి గారు నాన్నగారు. టూ కూడా అంతే, మగలే ముస్యో యు ఆర్ మై వారియర్ ఓకే అనేసి వెళ్ళారు. తర్వాత యష్మి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ షేడ్ మా నాన్న చూడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ షేడ్ మా నాన్న చూడలేదు నేను.